వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్. నేను మీ సంపత్. ములుగు జిల్లా అంబేద్కర్ సెంటర్ బస్టాండ్ వద్ద నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నచ్చరాజు, ప్రజాసేన వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రం ప్రారంభించడానికి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, చలివేంద్రం ప్రారంభించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఎన్ని సంవత్సరాలుగా చలివేంద్రాలను ప్రారంభిస్తున్నారు, ఒకసారి మన వద్ద నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నక్కరాజు గారు మాట్లాడుతూ చేద్దాం. నక్కరాజు గారు నమస్కారం అండి. చెప్పండి, మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎన్ని సంవత్సరాలుగా మీ యొక్క చలివేంద్రాన్ని తెలంగాణ ప్రజాసేన మరియు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ములుగు బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసినాం. అంటే మేము గత 4-5 సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాను. గతంలో ఎంఆర్ ఆఫీస్ నుండి కలెక్టర్ ఆఫీస్ నుండి చలివేంద్రాలు చేసినాం. ప్రస్తుతం ఇక్కడ అంబేద్కర్ సెంటర్ వద్ద చలివేంద్రాన్ని కొనసాగిస్తాం. అంటే ఈ చలివేంద్రాలు పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే ఇక్కడ బస్టాండ్ వద్ద ఎక్కువగా ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. కొందరు బాటిల్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఉపయోగపడ దృష్ట్యా ఉంటాయి కాబట్టి ఇక్కడ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు గతంలో మజ్జిగ కూడా పెట్టిందని చెప్పని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మజ్జిగ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మధ్యలో ఒక వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి మధ్యలో కూడా తాగిస్తాను. వాటర్ అయితే ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడ అబ్జర్వేషన్ చేసి ఇక్కడ అంటే ఒక రోజుకు మినిమం అంటే బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వద్ద మీరు ఇక్కడ ఒక 5 రంజాన్లో వాటర్ ఏర్పాటు చేస్తున్నారు. రోజుకి ఎన్ని క్యాన్ల వాటర్ ప్రజలు సేకరిస్తున్నారు? ప్రస్తుతానికి అయితే రోజుకు 10 క్యాన్లు పడుతున్నాయి. ఎందుకంటే మొన్న మేము పెట్టి 1 వీక్ అవుతుంది. ఇంకా ఎండలు కొద్దిగా ముగిరితే వాటర్ ఎక్కువ పడే అవకాశం ఉంది. 10 క్యాన్లు అంటే ఇంచుమించు 100 మంది ఇక్కడ అటెండ్ అవుతున్నారు. చాలా మంది అటెండ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఇది మీరు 2 సంవత్సరాలు ఇట్లా పెట్టడం? గత 4-5 ఇయర్స్ నుంచి చలివేంద్రాన్ని పెట్టుకున్నాం. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లాలో గత 4-5 సంవత్సరాలుగా పేద ప్రజలు, ప్రయాణికులు ఎండలో తిరుగుతున్న వారికి కొంతమందికి సమయానికి డబ్బులు లేక, దాహం కొనుక్కోవడానికి డబ్బులు లేక వారి స్థితిగతులను చూడడం జరిగింది. వాళ్ళ పరిస్థితులను ఆలోచించడం ఈ యొక్క కార్యక్రమం, సేవాభావం అనేది, చలివేంద్రం అనేది మాకు ఆలోచన రావడం వల్ల మేము ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చలివేంద్రంతో పాటు వీక్లీ 1 టైం మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మా మధ్యలో నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నక్కరాజు నిలబెట్టారు. నేస్తం ఫౌండేషన్ తరఫున నక్కరాజు ప్రజా సంఘాల ప్రజాసేన పార్టీ బొమ్మగడ్డ రమేష్ ఇట్లా వాటర్ ప్లాంట్ను చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ములుగు ప్రజల అవసరాల కోసం బస్టాండ్ తరఫున ప్రజలకు పూర్తి స్థాయిలో దాహార్తి తీర్చే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమానికి పూర్తి స్థాయిలో నా వంతు మద్దతు ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి నక్కరాజుకు అండ్ బొమ్మగడ్డ రమేష్కు అభినందనలు తెలుపుతున్నాను.